నమస్కారం. 2026 నాటికి ఇండియాలో సైబర్ క్రైమ్ రూపురేఖలు ఎలా మారిపోయాయో, దానికి తగ్గట్టుగా మన చట్టాలు ఎంత పటిష్టంగా తయారయ్యాయో, ముఖ్యంగా న్యాయవాదులకు ఉపయోగపడేలా ఈ కీలక అంశాలను ఇప్పుడు మనం లోతుగా చర్చిద్దాం. దీన్ని కేవలం టెక్నాలజీకి సంబంధించిన సమస్యగా చూడొద్దు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. కొత్త చట్టాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. సైబర్ నేరాలను ఇప్పుడు వ్యవస్థీకృత నేరాలతో సమానంగా చూస్తారు. అంటే దాని పర్యవసానాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయన్నమాట. సరే, మరి కొత్త న్యాయయుద్ధ క్షేత్రంలో మనకు ఆయుధాలుగా ఉన్న చట్టాలేంటి? మన ముందున్నది ఒక శక్తివంతమైన త్రిముఖ వ్యూహం. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 3 కీలకమైన చట్టాలున్నాయి. ఒకటి, మనందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. దానికి తోడుగా కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ 2023, ఇంకా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. ఈ 3 కలిసి ఒక అభేద్యమైన కోటలా పనిచేస్తాయి. ఆన్లైన్ మోసాల దగ్గర్నుండి మన పర్సనల్ డేటా భద్రత వరకు అన్నీ వీటి పరిధిలోకే వస్తాయి. ఇక అసలు విషయానికి వద్దాం. 2026 నాటికి న్యాయవాదులు ఎక్కువగా ఎదుర్కోబోయే సైబర్ నేరాలు ఏవి? ఈ ప్రమాదాలను మనం సరిగా అంచనా వేస్తేనే సరైన వ్యూహంతో ముందుకు వెళ్లగలం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. కేవలం ఫిషింగ్, సిమ్ స్వాపింగ్ మాత్రమే కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐతో మన గొంతుని కాపీ చేసి మనవాళ్లే మాట్లాడినట్టు నమ్మించి డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ వాయిస్లు చాలా ప్రమాదకరం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇప్పటివరకు కంపెనీలు మన డేటాను లీక్ చేస్తే సారీ చెప్పి సరిపెట్టేవి. కాని ఇప్పుడలా కుదరదు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మన డేటాను భద్రంగా ఉంచాల్సిన పూర్తి బాధ్యత వాళ్లదే. ఒకవేళ వాళ్లు విఫలమైతే చట్టపరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బాధితులకు ఇది ఒక పెద్ద అస్త్రం. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని జరిగే అతి దారుణమైన నేరమిది. ఏఐ టెక్నాలజీని వాడి ఒకరి ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతరకరమైన వీడియోలు, ఫోటోలు సృష్టించి వ్యాప్తి చేయడం. ఇది చాలా సీరియస్ నేరం. మన ఐటీ యాక్ట్ అలాగే కొత్త బిఎన్ఎస్ చట్టాలు రెండూ ఇలాంటి నేరస్తులను కఠినంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, చట్టాలు ఎంత కఠినంగా మారుతున్నాయో చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇంతకుముందు ఆన్లైన్లో మరొకరిలా నటిస్తూ మోసం చేస్తే మహా అయితే 3 ఏళ్ల శిక్ష పడేది. కాని కొత్త భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 319 ప్రకారం ఇప్పుడు ఆ శిక్షను ఏకంగా 5 ఏళ్లకు పెంచారు. ఇది ప్రభుత్వానికి సైబర్ నేరాల పట్ల ఉన్న సీరియస్నెస్ను చూపిస్తోంది. సరే, సమస్యలు చూశాం. మరి పరిష్కారమేంటి? బాధితులకు ఎలా న్యాయం చేయాలి? దీనికి ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ ఉంది. దీన్నే మనం గోల్డెన్ పాత్ లేదా న్యాయం వైపు వేసే సరైన అడుగులుగా చెప్పుకోవచ్చు. మొత్తం 4 సింపుల్ స్టెప్స్. వీటిని ఫాలో అయితే చాలు. 1. తక్షణమే డబ్బు ట్రాన్సాక్షన్ను ఆపించడం. 2. వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. 3. నష్టపరిహారం కోసం పోరాడటం. 4. ఒకవేళ డేటా లీక్ అయితే డేటా ప్రొటెక్షన్ బోర్డుకు ఫిర్యాదు చేయడం. ఈ 4 దశలు చాలా ముఖ్యం. ఈ నెంబర్ను మనసులో ముద్ర వేసుకోండి. 1930. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్. ఎలాంటి ఆన్లైన్ ఆర్థిక మోసం జరిగినా ఆలస్యం చేయకుండా డయల్ చేయాల్సిన మొదటి నెంబర్ ఇదే. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. మోసం జరిగిన మొదటి 2 గంటలను గోల్డెన్ అవర్ అంటారు. ఎందుకంటే ఆ టైంలోనే మనం 1930కి కాల్ చేస్తే సిసిఎఫ్ఆర్ఎంఎస్ అనే సిస్టమ్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. ఇది వెంటనే బ్యాంకులను అప్రమత్తం చేసి ఆ డబ్బు విత్డ్రా కాకముందే మోసగాడి అకౌంట్ను ఫ్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రతి నిమిషం విలువైందే. ఒక న్యాయవాదిగా మన క్లయింట్లకు ఈ హక్కుల గురించి తప్పకుండా చెప్పాలి. ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదు అని పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే కుదరదు. ఎక్కడైనా కేసు ఫైల్ చేయొచ్చు. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఢిల్లీ లాంటి చోట్లయితే ఆన్లైన్లోనే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఒకవేళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అస్సలు ఒప్పుకోకపోతే మనం నేరుగా మ్యాజిస్ట్రేట్ను ఆశ్రయించవచ్చు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. 250 కోట్లు. ఇది చిన్న మొత్తం కాదు. ఒక కంపెనీ మన డేటాను సరిగ్గా కాపాడలేకపోతే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ వాళ్లకు విధించగల గరిష్ట జరిమానా ఇదే. ఈ ఒక్క నెంబర్ చాలు కొత్త డీపీ చట్టం ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవడానికి. ఇది కంపెనీలకొక బలమైన హెచ్చరిక లాంటిది. ఓకే, కేస్ ఫైల్ చేశాం. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఏ సైబర్ కేసులోనైనా
గెలుపోటములను నిర్ణయించేది ఒకే ఒక్క అంశం, అదే డిజిటల్ సాక్ష్యం. దాన్ని ఎలా సేకరించాలి, కోర్టులో ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న స్క్రీన్షాట్లు, మన దగ్గరున్న ఈమెయిల్స్, ఇవన్నీ డిజిటల్ ఆధారాలే. కాని వీటిని కోర్టు నమ్మేలా, సాక్ష్యంగా పరిగణించేలా ఎలా మార్చాలి? దానికొక పద్ధతి ఉంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 63 BSA సర్టిఫికేట్. భారతీయ సాక్ష్య అధినియమం లేదా BSA ప్రకారం మీరు కోర్టులో ఏ డిజిటల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలన్నా, అంటే అదొక స్క్రీన్షాట్ అయినా, ఈమెయిల్ అయినా, లాగ్ ఫైల్ అయినా, దానితో పాటు ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా జతచేయాలి. ఇది లేకపోతే ఆ సాక్ష్యానికి విలువే ఉండదు. సో ఒక సింపుల్ చెక్లిస్ట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, ప్రతి డిజిటల్ ఎవిడెన్స్కు సెక్షన్ 63 BSA సర్టిఫికేట్ తీసుకోవాలి. సెకండ్, జరిగిన ప్రతి సంఘటనను టైం స్టాంపులతో సహా ఒక క్రమపద్ధతిలో నోట్ చేసుకోవాలి. థర్డ్, ఈమెయిల్స్ విషయంలో కేవలం మెసేజ్ మాత్రమే కాదు, దాని హెడర్, ఇన్ఫర్మేషన్ అంటే మెటాడేటాను కూడా భద్రపరచాలి. ఈ 3 పాయింట్సు మన కేసును చాలా బలంగా నిలబడతాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్లాగా మార్చేద్దాం. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ టేబుల్ ఒక రెడీ రెక్నర్ లాంటిది. ఏ నేరానికి ఏ సెక్షన్ వర్తిస్తుంది, దానికి శిక్ష ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఉదాహరణకు, గుర్తింపు దొంగతనానికి ఐటీ యాక్ట్ సెక్షన్ 26C ప్రకారం 3 ఏళ్ల వరకు శిక్ష పడొచ్చు. అదే సైబర్ టెర్రరిజం అయితే సెక్షన్ 66F కింద జీవిత ఖైదు వరకు వెళ్లొచ్చు. అలాగే డేటా బ్రీచ్ జరిగితే DPDP యాక్ట్ ప్రకారం కంపెనీలకు భారీ జరిమానాలు పడతాయి. ఇది న్యాయవాదుల ప్రాక్టీస్లో చాలా హెల్ప్ అవుతుంది. చూశారుగా, టెక్నాలజీ ఒకవైపు పరుగులు పెడుతుంటే చట్టం దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదొక నిరంతర పోటీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో సైబర్ న్యాయం కోసం మనం వేయాల్సిన తర్వాతడుగు ఏంటి? నిరంతరం మారుతున్న ఈ డిజిటల్ ప్రపంచంలో న్యాయ నిపుణులుగా మన పాత్ర ఎలా ఉండాలి? ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న.